మీరు సరైన పద్ధతిలో పడుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ హృషికేష్ బండారు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. మన స్పైన్లో నార్మల్గానే కొన్ని రకాలైన కర్వేచర్స్ ఉంటాయి. అయితే మీరు పడుకునేటప్పుడు ఈ కర్వేచర్స్ని సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే మనకి నడుం నొప్పి కానీ అలాగే మెడ నొప్పి కానీ రాకుండా ఉంటాయి. అయితే ఎలా పడుకోవాలి? పాయింట్ నెంబర్ 1, మీరు పడుకునేటప్పుడు వాడే మ్యాట్రెస్ అంటే పరుపు కానీ పిల్లో కానీ మరీ హార్డ్గాను ఉండకూడదు, అలా అని మరీ సాఫ్ట్గాను ఉండకూడదు. మీడియం హార్డ్ మెటీరియల్ అయి ఉంటే స్పైన్ హెల్త్కి చాలా మంచిది. పాయింట్ నెంబర్ 2, మీరు పడుకునేటప్పుడు స్ట్రైట్గా పడుకునే వ్యక్తి అయి ఉంటే మీరు పడుకునేటప్పుడు వాడే పిల్లో మరీ హైట్గాను ఉండకూడదు, అలా అని మరీ సన్నగాను ఉండకూడదు. కరెక్ట్గా మెడ లెవెల్కి ఈక్వల్గా వచ్చే హైట్లో ఉండాలి. తర్వాత మోకాల కింద ఇక్కడ చూపించిన విధంగా 1 కానీ 2 కానీ పిల్లోస్ పెట్టుకుంటే పెల్విక్ టిల్ట్ సరయ్యి లోవర్ పార్ట్ ఆఫ్ వెర్టిబ్రల్ కాలమ్ మీద ప్రెషర్ తక్కువ పడుతుంది. ఒకవేళ మీరు సైడ్కి తిరిగి పడుకునే వ్యక్తి అయితే మీ మోకాల భాగం దగ్గర అంటే తొడల భాగం దగ్గర ఒక పిల్లో పెట్టుకుని పడుకోవడం వల్ల స్పైన్ మీద ప్రెషర్ చాలా తక్కువ పడుతుంది. ఒకవేళ మీరు బోర్లా తిరిగి పడుకునే వ్యక్తి అయితే అలా పడుకోవడం వల్ల నడుం దగ్గర ప్రెషర్ ఎక్కువ పడడమే కాకుండా మెడ దగ్గర కూడా చాలా ఎక్కువ ప్రెషర్ పడి మెడ నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. దానితో పాటు పొట్ట మీద ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల గ్యాస్ట్రైటిస్ లాంటి ఇతర సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో చూసారా, పడుకునేటప్పుడు కొన్ని పోస్చరల్ చేంజెస్ చేసుకుని జాగ్రత్త పడడం వల్ల నడుం నొప్పి నుంచి మెడ నొప్పి నుంచి చాలా దూరంగా ఉండొచ్చు. మరిన్ని టిప్స్ కోసం ఫాలో అవ్వండి.